శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. స్వామివారిని ఉత్సవ శోభకు సిద్ధం చేసిన అనంతరం వాయులింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవమూర్తిని మేళతాళాలతో ఊరేగింపుగా కొండపైకి తీసుకువెళ్లారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు బాగా బహుళ అష్టమి నుంచి కూడా 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా కూడా ఈరోజు మొట్టమొదటిగా కూడా శ్రీ భక్త కన్నప్ప స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మములు అర్జునుడు శాపం వలన బోయవాడిగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేశాడు, ముక్తి పొందాడు. కావున ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో మొట్టమొదటిగా కూడా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం సాయంకాలం ప్రదోషకాలం ముందు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ భక్త కన్నప్ప స్వామివారి యొక్క ధ్వజారోహణలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. శ్రీ జ్ఞానప్రసూనాంబ